గౌరీజీ ఇప్పుడే చెప్పారు, నెల్లూరు దగ్గర కొవ్వూరు అనే ఒక గ్రామంలో జన్మించినటువంటి గౌరీజీ పాలిటెక్నిక్ లేకపోతే కళాశాల విద్య నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్గా చేరి అందులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తగా స్వయం సేవక్గా నిత్య శాఖలో ఉంటూ పనిచేసినటువంటి తరుణంలో ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైనటువంటి వ్యక్తిగా రూపొందడం జరిగింది. అదే కొవ్వూరులో పాలిటెక్నిక్ చదువుతున్న సందర్భంలో ఒకవైపు 60s 70s ఈ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఎటు చూసినా కమ్యూనిజమే, ప్రపంచమంతా కూడా కమ్యూనిజమే. కాబట్టి అట్లాంటి ఒక మైండ్ సెట్ తోటి కాలేజ్ క్యాంపస్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు ఉండేటివి. అలాంటి విద్యార్థి సంఘాల మధ్యలో ఆర్ఎస్ఎస్ శాఖను నడిపించడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. అలాంటి కొవ్వూరు పాలిటెక్నిక్ కాలేజీలో సంఘ శాఖను నిర్వహించిన వ్యక్తి గౌరీజీ. అక్కడి నుంచి ప్రచారకగా రావడం, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ప్రచారకగా పనిచేశాడు. బాపట్లలో పనిచేశారు, ఏలూరులో పనిచేశారు. ఆ తర్వాత అనంతపూర్లో జిల్లా ప్రచారకగా పనిచేసిన సందర్భంలో 1975లో ఈ దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీ మీ అందరూ కూడా తెలుసు. ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి హాస్టల్లో ప్రారంభమైనటువంటి ఒక విద్యార్థుల యొక్క సమస్య దేశం మొత్తం కూడా ఉధృత రూపమైపోయింది. దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కూడా అనేక పెరిగిపోయినాయి. దాని కారణంగా ప్రజల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. ఇవన్నీ గమనించినటువంటి ఇందిరాగాంధీ, నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, నా సీట్ ఏదైతే ఉందో దీనికి ముప్పు రాకూడదు, కాబట్టి ముప్పు రాకూడదు అంటే ఈ దేశంలో ఎవరు మాట్లాడకుండా చేయాలని చెప్పేసి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఏ 5 మంది 10 మంది ఎవరైనా పోయి పత్రికల్లో రాసిన ఎవరైనా మాట్లాడినా వాళ్ళందరినీ కూడా ఉక్కు పాదంతో అంచువేయడం కోసం ఎమర్జెన్సీని తీసుకొచ్చింది. దానికంటే ముందు అనేక పరిణామాలను కూడా చేశాయి. కోర్టులు కోర్టులు అడ్డు చెప్తాయని చెప్పేసి కోర్టులో ఉన్న సీజేని కూడా మార్చేసింది రాజ్యాంగానికి విరుద్ధంగా. ఇట్లా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ దేశంలో వేసినప్పుడు ఈ దేశంలో ఎమర్జెన్సీని వెళ్ళగొట్టాలని చెప్పేసి సంఘము, వివిధ క్షేత్రాలు, ఏబీవీపీ అనేక మంది, సమాజంలో ఉన్న అనేక మంది కూడా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడు. అలాంటి ఎమర్జెన్సీ సమయంలో అనంతపూర్ జిల్లా ప్రచారకగా గౌరీజీ ఉన్నారు. అలాంటి గౌరీజీ ఎమర్జెన్సీలో ఏ విధంగా పనిచేయాలి, బయటికి వెళ్ళలేము, కానీ ఎమర్జెన్సీని ఎత్తేయాలంటే ప్రజల యొక్క తిరుగుబాటు కంపల్సరీ రావాలి, ప్రజల యొక్క వాయిస్ మనం వినిపించాలని చెప్పేసి ఎమర్జెన్సీలో అండర్ గ్రౌండ్ లో ఉండి ఎమర్జెన్సీ యొక్క వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎక్స్రే పత్రికను నడిపించాడు. అంటే ఎక్స్రే అని ఒక పత్రికను నడిపించి దేశంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ప్రస్తుత సమాజానికి చేరువేయడంలో గౌరీజీ అండర్ గ్రౌండ్ లో ఉండి పనిచేశాడు. పనిచేయడం కాదు, ఎక్స్రే పత్రిక ద్వారా పత్రికను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు చేరవేశాడు గౌరీజీ తన యొక్క నైపుణ్యంతో. అంతేకాదు, ఎమర్జెన్సీ సాకుగా సంఘ పని ఆగిపోయింది కాబట్టి సంఘ పని ఎమర్జెన్సీ తర్వాత ఏ విధంగా పెంచుకోవాలో గౌరీజీ ఎమర్జెన్సీలో ఉద్యమం చేస్తూనే ఆలోచించాడు. ఎందుకంటే ఆయన ఎమర్జెన్సీలో పనిచేస్తున్నప్పుడు అనంతపూర్ లాంటి ఫ్యాక్షన్ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది పెద్దవాళ్ళను పరిచయం చేసుకున్నాడు, అనేక మంది పొలిటికల్ లీడర్ని పరిచయం చేసుకున్నాడు. వాళ్ళందరినీ కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయించాడు. ఎమర్జెన్సీ ఎత్తిపోయింది 1975 తర్వాత, ఉద్యమం తర్వాత ఎత్తేసిన తర్వాత అవి ఏవైతే కాంటాక్ట్స్ వచ్చాయో గౌరీజీకి, ఆ కాంటాక్ట్స్ ను సంఘం యొక్క ఎదుగుదలకు ఉపయోగించాడు. అట్లా సంఘం నిత్యం తను ఏ పని చేసినా సంఘ పని చేయడం, గౌరీజీకి ఏ పని ఏ కోణంలో చూసినా సంఘం పని, నిద్రపోయిన సంఘం లేచిన సంఘం అనే ఒక సంస్థ యొక్క ఎదుగుదలనే ఆకాంక్షించాడు తప్ప తన యొక్క వ్యక్తిగత శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని 80s ఏబీవీపీ యొక్క ఫుల్ టైమర్గా సంఘం నియమించిన మొదట్లో ఏబీవీపీకి ఈరోజు మనం అభ్యాసవర్లో మనకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ రోజుల్లో లేదు బుక్లెట్. ఒకరోజు గౌరీజీ కొత్తలో ఒక దగ్గర తిరుపతిలో అభ్యాసవారు జరుగుతుంది, అక్కడికి వెళ్ళాడు. ప్రాంత అభ్యాసవారు జరుగుతున్నప్పుడు పక్కనే సబ్ స్టేషన్, అక్కడ ప్రాంత అభ్యాసవారుగా అక్కడ వెలుతురు ఉంది కానీ గాలి లేదు, ఉక్కపోతలో కూర్చున్నారు, పక్కన పెద్ద సౌండ్ వస్తుంది. ఇవన్నీ గమనించి అరే విద్యార్థి పరిషత్ యొక్క అభ్యాస వర్గంలో కనీసం మన యొక్క ప్రారూప్ లేదు, ఏవైతే వర్కింగ్ పేపర్స్ ఉంటాయో వర్కింగ్ బుక్ లేదు, అంటే విద్యార్థులకు గైడ్ కోసము
ఒక వర్కింగ్ బుక్ లేదు, లేకపోతే ఇక్కడ ఉన్న వాతావరణం సరిలేదు. కాబట్టి వీటిని మార్చాలని చెప్పి తొలి నాళ్ళల్లో ఆయన వచ్చినటువంటి ఏబీపీలోకి వచ్చిన తొలి నాళ్ళల్లో ఇవన్నీ కూడా వర్కింగ్ బుక్ రావాలని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే వర్కింగ్ బుక్ మనం ఉపయోగిస్తున్నామో ఆ రోజు గౌరీజీ ఆలోచించి చేసినటువంటి వర్కింగ్ బుక్. కాబట్టి ఇట్లాంటి ఒక అనేకమైన మార్పులకు విద్యార్థి పరిషత్ ఇప్పుడే చెప్పారు ఉపేంద్ర, నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 15 years, నెక్స్ట్ 50 years ఏబీపీ ఎట్లా ఉండాలి అని ఆకాంక్షించినటువంటి వ్యక్తి గౌరీజీ. గౌరీజీ యొక్క పనితీరు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవైపు ఏమో నక్సలిజం ఇక్కడ నడుస్తుంది, ఒక్కొక్కరికి అందరు చనిపోతున్నారు. వినోద్ కుమార్ జా, సామా జగన్మోహన్, శ్రీనివాస్, మెరెట్ చంద్ర, ఇట్లా ఒకరినొకరు అందరు కూడా చనిపోతున్నారు. ఒకవైపు వారి యొక్క కుటుంబాలతో మాట్లాడాలి, ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి ఒకవైపు. ఇంకోవైపు నక్సలిజానికి వ్యతిరేకంగా క్యాంపస్లో లేకపోతే నక్సలిజాన్ని వెళ్ళగొట్టడం కోసం ఉద్యమ నిర్మాణం చేయాలి రెండో వైపు. ఈ రెండు కూడా తనదైన శైలిలో గౌరీజీ నిర్వహించాడు. ఒకవైపు మన యొక్క కార్యకర్తల కుటుంబాలను సాంత్వనపరుస్తున్నాయి, ఇంకోవైపు ఏబీవీపీ యొక్క కార్యాన్ని ముందు తీసుకోవడంలో గౌరీజీ చాలా రకాలుగా ఒత్తిడులు ఎదుర్కొన్నా, మానసికంగా ఒత్తిడులు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి అందరినీ ముందుకు నడిపించినటువంటి వ్యక్తి గౌరీజీ. గౌరీజీ చూస్తే చాలా సన్నగా పల్సగా కేవలం ముడతపడ్డటువంటి జుబ్బా తోటి పైజామా తోటి ఉండేవారు. కానీ గౌరీజీని ఒకసారి కనుక పలకరిస్తే తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి ఒక గొప్ప ఫిలాంథెరపిస్ట్, ఒక గొప్ప వ్యక్తి బయటపడుతున్నాడు. అనేక మంది కార్యకర్తల అనుభవాల ద్వారా మనకు తెలిసినటువంటి అనేక విషయాలు గౌరీజీని ఒకసారి ఏ విషయం, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయమైనా లేకపోతే సమాజంలో జరుగుతున్న ఏ విషయమైనా కదిలిస్తే దాని గురించి అనేకమైనటువంటి విషయాలను కార్యకర్తల ముందు ఉంచినటువంటి వ్యక్తి గౌరీజీ. అలాంటి సాధారణమైన వ్యక్తి ఈ సంఘటనను ఏబీవీపీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక శిల కనుక ఒక రాయిని కనుక ఇస్తే ఒక శిల్పాన్ని ఏ విధంగా తయారు చేస్తారో అట్లా శిల్పాన్ని తయారు చేసి ఇచ్చినటువంటి వ్యక్తి గౌరీజీ. అలాంటి గౌరీజీ అనేక మార్పులు తీసుకొచ్చారు ఏబీవీపీలో. ఏబీవీపీలో ఒకప్పుడు బాగ్ సిస్టమ్ లేదు, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా లేకపోతే విభాగ్ ఈ సిస్టమ్ ఉండేది. కానీ దాని కింద ఉన్నటువంటి ఇంకొక లేయర్ కూడా ఉండాలి. ఇక్కడ బాగ్, ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ ఉందో అలాంటి ఒక బాగ్ సిస్టాన్ని ఏబీవీపీలో తీసుకురావాలి. బాగ్ కి బాగ్ కన్వీనర్ నియామకం చేయాలి. బాగ్ కన్వీనర్ ఆధారంగా కింది స్థాయిలో పని పెరగాలని చెప్పేసి గౌరీజీ ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా దేశంలోనే బాగ్ సిస్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి. దాని ఆధారంగా పని కింది స్థాయి వరకు కూడా కాలేజ్ క్యాంపస్ వరకు చేర్చినటువంటి వ్యక్తి గౌరీజీ. ఇలా అనేకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి గౌరీజీ. ఫైనల్ గా గౌరీజీ యొక్క పని తీరు ఎట్లా ఉంటుంది, గౌరీజీ ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విధంగా పేపర్ వర్క్ చేస్తారని మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. గౌరీజీ కాన్పూర్ నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది 90s లో జరిగినప్పుడు అక్కడ పని కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మదన్ దాస్ విజయ్, అప్పుడు మదన్ దాస్ జీ ఆ రోజు ఆర్గనైజ్ సెక్రటరీ ఉండేది. ఉన్నప్పుడు గౌరీజీని అక్కడ పని కోసం పిలిచారు. పని కోసం పిలిచినప్పుడు గౌరీజీ యొక్క పనితీరు ఏ విధంగా ఉందంటే మొత్తం కార్యకర్తలతో కలవడం, సైకిల్ మీద కాన్పూర్ మొత్తం తిరగడం, పోస్టర్లు అతికించడం, అక్కడ నుంచి మొత్తం ఏర్పాట్లు వ్యవస్థలు అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు చూసుకోవడం, చూసి ఆ కాన్ఫరెన్స్ సక్సెస్ కోసము అహర్నిశలు శ్రమించి కాన్ఫరెన్స్ సక్సెస్ చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో మదన్ దాస్ జీ హరిహర శర్మ సార్కి ఒక లెటర్ రాశారు. కాన్ఫరెన్స్ కాన్పూర్ లో చాలా సక్సెస్ఫుల్ అయ్యింది నేషనల్ కాన్ఫరెన్స్. ఎందుకంటే గౌరీజీ యొక్క యోజన ఆధారంగా చేసిన కారణంగా గౌరీజీ చేసినటువంటి యోజన ఆధారంగా కాన్ఫరెన్స్ యొక్క సక్సెస్ఫుల్ అయిందని చెప్పి మదన్ దాస్ జీ ఆల్ ఇండియా ఆర్ఎన్సీ ఆ కాలంలో వారు లెటర్ రాస్తారు. అంటే గౌరీజీ రాసినటువంటి ఫైల్స్ మన దగ్గర కూడా ఉంటాయి. ఒక కాన్ఫరెన్స్ జరిగితే ఒక కాన్ఫరెన్స్ కు ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఎన్ని గ్లాసుల వాటర్ అవసరం అవుతుంది, ఎన్ని లీటర్ల వాటర్ తాగడానికి అవసరం అవుతుంది, ఎంత వాడుకోవడానికి ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయి, ఎంత వైశాల్యం అవసరం అవుతుంది. కాబట్టి ఇలాంటి అన్ని లెక్కలు రాసేసి పెట్టి ఆ పేపర్ వర్క్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ గా వెళ్ళేటటువంటి వ్యక్తి గౌరీ. కాబట్టి ఇంత మైన్యూట్ ప్లానింగ్ చేసినటువంటి కార్యకర్త గౌరీజీ. కూడా అలాంటి ఒక గౌరీజీ 2001 సంవత్సరంలో శారీరకంగా చాలా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలైనటువంటి సందర్భంలో బెంగళూరులో చేర్చడం, బెంగళూరులో ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ అందరూ కూడా కాపాడుకోలేకపోయారు గౌరీజీని. భగవంతుడు విధి ఒకరు తెలిస్తే మనం ఒకరు తలుస్తాము అని చెప్పేసి అంటారు కదా, అట్లా భగవంతుడు తన దగ్గరికి తీసుకుపోవడం, గౌరీజీ లాంటి యొక్క
వ్యక్తిత్వం ఆధారంగా అనేక మంది కార్యకర్తలు ఈ రోజు కూడా ఆయన యొక్క ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆధారంగా పనిచేస్తున్నారు. ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆయన యొక్క ఆశయాలకు మనం అందరం కూడా పునరంకితం అవుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరూ కూడా ధన్యవాదాలు.